ప్రెగ్నెన్సీలో కళ్ళు తాగొచ్చా? కళ్ళు వైట్ వాటర్, టాడీ. సో అంటే కొంతమంది అడిగేది ఏంటి అంటే ఫ్రెష్ కళ్ళు తాగొచ్చా? ఒకటే చెట్టు కళ్ళు ఉంటది అది తాగొచ్చా? స్వీట్ గా ఉంటది అది తాగొచ్చా? అసలు ఈ కళ్ళు టాడీ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుంటే అది తాగాలా వద్దా అనేది మనకే తెలుస్తుంది. సో ఇది ఫామ్ అయ్యేది ఒక పామ్ ట్రీ నుంచి, మన ఫ్లవర్ స్టాక్ కానీ ఏదైనా దాని నుంచి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చేదే ఈ కళ్ళు అనే వైట్ వాటర్. డ్రాప్స్ ఆఫ్ ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చే లిక్విడ్ లాంటి దాన్ని ఎయిర్ కి వదిలేస్తారు. ఒక పాట్ లో ఎయిర్ కి వదిలేస్తే ఎయిర్ లో ఉండే ఈస్ట్ అనే ఫంగస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చేదే ఈ టాడీ అన్నమాట. సో ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 12 అవర్స్. మనం ఎంత ఫ్రెష్ వైట్ వాటర్ అనుకున్నా సరే అది ఒక 12 అవర్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చిన ప్రోడక్టే ఈ కళ్ళు అనే పదార్థం. ఇందులో 4 to 5% ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఎయిర్ లో ఈస్ట్ వల్ల ఫర్మెంటేషన్ అయిన తర్వాత వచ్చిన ప్రాసెస్ తర్వాత వచ్చిన దాన్ని కళ్ళు అని అంటాం. దాంట్లో ఉన్న ఆల్కహాలిక్ కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెన్సీలో కళ్ళుని ఏ మాత్రం ప్రిఫర్ చేయము. సో ఈ టాడీ వాటర్ అనేది ప్రెగ్నెన్సీలో తాగకపోవడమే మంచిది. ఎంత టైం ఫ్రెష్ స్వీట్నెస్ ఏది కన్సిడర్ చేసుకున్నా కూడా మన ఈ 4% ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే దాని ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఆల్కహాల్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ టాడీ వాటర్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ప్రెగ్నెన్సీ.